దేవునికి మహిమ కలుగును గాక. నేను బైబిల్లో మోషే గురించి చదివాను. గొప్ప నాయకుడని, అనేక ప్రజలను నడిపించిన వ్యక్తి అని, సాత్వికుడని, నమ్మకమైన వ్యక్తి అని. కానీ ఈరోజు నేను నా కంటితో చూస్తున్నాను సత్యమంకుల్ని. మరి సేవ పరిచర్య గురించి విశాలమైన అనేకమైన విషయాలు తన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. అయితే దేవుడు అనేక మార్లు తన ప్రతి సందేశము ద్వారా నేను రాసుకున్నాను. దేవుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మరి తెలియచేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలా మంచిది, సంతోషము. మనం అందరము అనేకమైన వాక్యాలు విని ఉన్నాము. గొప్ప గొప్ప దైవజనుల చేత మనము మంచి సందేశములు మనం విని ఉన్నాము. మనకు అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసు. మనకు వాక్యం అనేది తెలుసు. దేవుని స్తుతించడం తెలుసు. పాటలు పాడడం తెలుసు కదా, తెలుసు కదా, మనకు తెలుసు. అయితే అన్నీ తెలిసిన మనము ఎక్కడ ఉన్నామనే విషయము, కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూస్తాము. అయితే ఆయన బయలుదేరి మార్గంను పోవుచుండగా, యేసు ప్రభు మార్గంను పోవుచున్నాడు. అయితే ఒక యవనస్తుడు పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలయ్యా? నేనేం చేయాలి? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. చాలా చక్కటి ప్రశ్న అడుగుతాడు. దేవుడు అంటాడు, మోసం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ తల్లిదండ్రులు మంచిగా చూసుకో, ఎవరిని మోసం చేయకు, ఎవరిది ఆశపడకు, ఇవన్నీ పాటించాలయ్యా అన్నాడు దేవుడు. ఈ యవనస్తుడు అంటాడు కదా, ప్రభువా, బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తున్నాను, నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ తూచా పాటిస్తున్నానయ్యా అంటాడు. అలాగా అని యేసు ప్రభు ఆ యవనస్తుని వైపు చూసి తనను ప్రేమించి ఈ అన్ని పాటిస్తున్నాడు, కానీ ఈయన హృదయం ఎక్కడ ఉంది అని చూసినప్పుడు తన హృదయము తను మికిలి ధనవంతుడైనందుకు తన యొక్క ఆస్తి మీద ఉంది. తన హృదయం ఎక్కడ ఉంది? తన యొక్క ధనం మీద ఉంది. దేవుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. యేసు ప్రభు నా ఆస్తి అమ్మి బీదలకిచ్చి యేసు ప్రభుని వెంబడించాలా అని చిన్న ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అడిగినప్పుడు ఏమడిగినాడు? ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయమంటావు అని అడిగినాడు. ఆశ ఉంది, బాగుంది. ఆజ్ఞలు జరిగిస్తున్నాడు, బాగుంది. అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకుంటున్నాడు. కానీ తన హృదయం మాత్రం దేవుని మీద లేదు. ఈ దినాల్లో మనకు వాక్యం బాగా తెలుసు, పాటలు పాడడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీ హృదయము డబ్బు మీద ఉందా, పిల్లల మీద ఉందా, నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద ఉందా, వస్తువు మీద ఉందా, దేని మీద ఉంది అనేది మనం ఈరోజు పరీక్షణ. దేవుడు మనది ఒక ప్రశ్న ఉంచి ఉన్నాడు. ప్రతి మనిషికి మనసు ఉంది కదా, ఆ మనసు ఏదో ఒక మనసు మీద ఉంటుంది. ఉంటే దేవుని మీద అయినా ఉండాలి, నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద అయినా ఉండాలి, వస్తువు మీద అయినా ఉండాలి, నీ ధనం మీద అయినా ఉండాలి, నీ పిల్లల మీద అయినా ఉండాలి, నీ భార్య మీద కానీ, నీ భర్త మీద కానీ, నీ తల్లిదండ్రుల మీద, ఎవరో ఒకరి మీద అయితే మనసు తప్పకుండా ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అయితే నీ మనసు దేవుని ఆనుకున్నదా, దేవునితో ఉన్నదా అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి. మన వాక్యం బాగా తెలుసు, అన్నీ తెలుసు, మనకు తెలియనట్టు ఏమీ లేదు. అన్నీ తెలిసి కూడా ఇవ్వాల్సింది మనం దేవునికి ఇవ్వలేదు. చూడు, అది దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నది ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నువ్వు నరకం తప్పింపబడాలి, అది నాకు ముఖ్యం అంటాడు దేవుడు. 2వ రాజులు 10వ అధ్యాయం 30 నుంచి 31 వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, అక్కడ ఒక రాజు ఉన్నాడు, యేహూ అనే ఒక రాజు ఉన్నాడు. యరొబామును చంపిన వ్యక్తి, అహాజ్యాను తన స్నేహితులను తన బంధువులను చంపిన వ్యక్తి, అహాబు యొక్క 70 మంది పిల్లలను చంపించిన వ్యక్తి, యెజబెలును చంపిన వ్యక్తి. యెజబెలుతో ఎవరు పారిపోయారు? భయపడి ఏలియా ప్రవక్త పారిపోయాడు. అలాంటి వ్యక్తిని చంపించిన వ్యక్తి.
అయితే బలమైన అభిషేకం తన మీద ఉంది. ఆ బలమైన అభిషేకంతో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు కదా ఆ యొక్క యేహూతో, యేహూ, నా హృదయంలో నచ్చినట్టు నువ్వు చేసినావయ్యా, నా హృదయానికి నచ్చినట్టు చేసినావు, నా దృష్టికి అనుకూలతగా నా మనసుకు అనుకున్నట్టు నువ్వు చేసినావు. కానీ నీ హృదయము నాతో లేదు. నువ్వు నేను చెప్పినట్టు చేసిన వాస్తవమే, కాదనట్లేదు, కానీ నువ్వే నాతో లేవు. అయితే తన మీద ఉన్న బలమైన అభిషేకము గొప్ప కార్యాలు చేస్తూ ఉంది కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, నేను అద్భుతం చేయలేదా, నేను ఆశ్చర్యమైన కార్యాలు చేయలేదా అని అంటారు. దేవుడు అంటాడు, నేను నీకు అభిషేకించిన కాబట్టి ఆ యొక్క శక్తి ద్వారా ఆ అద్భుతాలు నేను చేశాను. కానీ నీలో పరిశుద్ధ ఆత్మ స్వరూపిగా నేను ఉండి, నువ్వు సరి చేసుకో, నువ్వు బాగులేవు అన్నప్పుడు నువ్వు సరి చేసుకోలేదు, చూడు, నా మాట వినలేదు, పో, నువ్వు ఎవరో నాకు తెలియదు, నరకానికి పోవాలని దేవుడు నెట్టేస్తాడు. కాబట్టి మనకు అన్నీ తెలుసు. ఈ యొక్క యేహూకు అన్నీ తెలుసు. దేవుని ఆజ్ఞలను నడిపిస్తున్నాడు, జరిగిస్తున్నాడు, దేవునికి నచ్చే పని చేస్తున్నాడు, దేవుని హృదయాన్ని నచ్చే పని చేస్తున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు నా హృదయానికి నచ్చినట్టు చేసినందుకు నీ యొక్క పిల్లలను ఇజ్రాయేల్ మీద 4 తరాల వరకు సింహాసనం మీద ఉంచుతా. నువ్వు మంచి పని చేసినందుకు నీ పిల్లలను దీవిస్తా. కానీ నువ్వు ఇజ్రాయేలు యారోబాము చేసిన యొక్క దుర్మార్గమైన నిర్జీవమైన వాటిని మొక్కేది విడిచిపెట్టలేదు. ఆ పాపము నువ్వు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ పాపం వైపు ఉన్నావు. దేవుడు అంటాడు కదా ప్రకటన 3:16 ఏమంటాడు, మనకు బాగా తెలుసు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ ఎటు కాకుండా నువ్వు లెచ్చగా ఉండకు. యేహూ పరిస్థితి అదే, అటు దేవుళ్ళు లేడు, ఇటు లోకంలో లేడు, ఎటు కాకుండా ఉన్నాడు. పోయిది ఎక్కడ? నరకమే. మనం అనుకుంటాం, నేను మంచి పనులు చేస్తున్నాను, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత ప్రార్థన పరులు లేరు అనుకుంటాం. కానీ నీ హృదయము దేవునిలో ఉందా? దేవుడు నీలో ఉన్నాడా? అది మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఎంత ధర్మకార్యాలు చేస్తున్నది ముఖ్యం కాదు. నీ ధర్మకార్యాలను బట్టి కూడా నీకు దేవుడు దీవిస్తాడు. కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు సేవించాల్సిన దేవుణ్ణి, నిన్ను పుట్టించిన తండ్రి నిన్ను మొక్కపోతే అక్కడ తేడా అవుతుంది. నీ ఉద్దేశాన్ని దేవుడు లెక్కలో తీసుకొస్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు పని చేస్తున్నావు, సంతోషంగా చేస్తున్నావా, కష్టంగా చేస్తున్నావా, ఏడుస్తూ చేస్తున్నావా, దేవుని కొరకు చేస్తున్నావా, లాభం కొరకు చేస్తున్నావా, సంతోషంగా దేవుడు కావాలని దేవుని కొరకు చేస్తున్నావా? ఆ ప్రతి మనసును, ఆ ప్రతి ఆలోచనను, నీ యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూసి లెక్క అడుగుతాడు, నీకు ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఆయన చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయకుడు. అయితే మనం చూస్తాము 1 సమూయేలు 15వ అధ్యాయము మనకు బాగా తెలుసు. అక్కడ ఎవరున్నారు? సౌలు ప్రవక్త, సౌలు ఉన్నాడు, రాజు. దేవుడు అన్నాడు, ఫిలిష్తీయులను వెళ్ళి నిర్మూలించిరా అన్నాడు. వెళ్ళినాడు, దేవుని మాట లోపడ్డాడు, వెళ్ళినాడు, బాగుంది. కానీ ఏం చేసినాడు? అక్కడ ఆ కోడె, ఆ యొక్క దూడలను చూసి, ఆ యొక్క పొట్టెళ్లను చూసి తన మనసు ఏమైంది? తన మనసు మారిపోయింది. దేని మీద మనసు వెళ్ళిపోయింది? కోడెల పైన, ఆ యొక్క బలిసిన ఆ యొక్క ఆవుల పైన, ఎద్దుల మీద, అవి తీసుకురావాలని, ఆ యొక్క ధనము సంపాదించుకోవాలనుకున్నాడు. అవన్నీ కొన్ని నిర్మూలించినాడు, కొన్నిటిని తీసుకొచ్చినాడు, శ్రేష్టమైనవి అన్ని తీసుకొచ్చినాడు. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఆజ్ఞను గైకొని దాన్ని అనుసరించడం మేలా, లేకపోతే నన్ను బలులు అర్పించడంలో నేను సంతోషపడతానా? నా ఆజ్ఞను ధ్యానించి వాటి అనుసరించి నా మాటకు లోబడము శ్రేష్టమా, లేకపోతే నువ్వు బలులు అర్పించడం శ్రేష్టమా? ఏ విషయంలో నేను ఆనందిస్తా? ఏ విషయంలో? నా ఆజ్ఞలు నువ్వు జరిగిస్తేనే, నేను అన్నట్టు, నేను చెప్పినట్టు నువ్వు జీవిస్తేనే నేను సంతోషపడతా. కాబట్టి బలులు కాదు నాకు కావాల్సింది, నువ్వు ముఖ్యం అన్నాడు. అయితే దేవుడు తనను అభిషేకించినందుకు బాధపడ్డాడు. దేవుడు తనను ప్రత్యేకపరిచినందుకు బాధపడ్డాడు. సౌలు తనను తను అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు ఈ పెంట స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎందుకు? దేవుని మంచిగా మొక్కడానికి, దేవుని పనులు చేయడానికి కదా. అయితే మనం యొక్క జీవితం ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. సౌలు అంటున్నాడు, సమూయేలు ప్రవక్త వస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నేను దేవుడు చెప్పినట్టే చేసినా, నేను దేవుడు చెప్పినట్టే జీవిస్తున్నా అంటున్నాడు. కానీ దేవుడు చెప్పింది చేయలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? దేవుడు
చెప్పిందే చేసినా, దేవుని ఆజ్ఞలే జరిగిస్తున్నా అని అంటున్నాడు. కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం జరిగించట్లేదు. మనము అయోమయంలో ఉంటాం. ఏమని? దేవుడు చెప్పినట్టే చేస్తున్నా, దేవుని ఆజ్ఞలోనే ఉంటున్నా అనుకుంటాం. కానీ ఆ ఆజ్ఞలు అనుసరించి దేవుని పక్కన పెట్టి మన ఇష్టమనుసారంగా సౌలు లాగా చేసుకుంటాం కదా. అయితే సౌలు లాగా కాకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని సేవించడం అది అవసరం. దేవుడు అంటాడు కదా, సౌలు నన్ను విసర్జించినాడు కాబట్టి నేను కూడా తనను విసర్జించేసిన అంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూచినాడలా ఆ చోట, మరియు వారు తమ మనసులో దేవుని చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించెను. చోటు ఇవ్వలేదు, మనసులో, హృదయంలో దేవుని చోటు ఇవ్వలేదు. పనులు మాత్రం బాగా చేస్తూ ఉన్నారు కదా, కానీ హృదయంలో చోటు ఇవ్వలేదు. అయితే వాళ్ళు చెయ్యరాని పనులు చేస్తున్నారంట. దాని కింది వచనాల్లో మనము చూస్తాము, ఇట్టి కార్యం అభ్యసించేవారు మరణమునకును తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉన్నారు, వాటిని చేయిస్తున్నారు. వీళ్ళు అంట దేవుని ఆజ్ఞలు బాగా తెలుసంట. ఇక్కడ మనం చూస్తాము, దేవుని ఆజ్ఞలు బాగా తెలుసంట. ఎవరికి? ఇక్కడ ఉన్న వ్యక్తులకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, దేవుని ఆజ్ఞలు బాగా తెలుసు. కానీ బాగా దేవుని గురించి తెలుసు, దేవుని ఆజ్ఞలు బాగా తెలుసు. కానీ వారి హృదయంలో ఏముందంట? కక్ష, కలవరం, ఓర్చుకోలేని తత్వం, అసూయ, ద్వేషము, ఇక ఈ లోకంలో ఉన్న అన్ని నీచమని అన్నీ ఉన్నాయి వారి దాంట్లో. కానీ మళ్ళీ వాక్యం తెలుసు, బాగా దేవుని ఆజ్ఞలు బాగా ఎరిగిన వాళ్ళు, తెలియనట్టు ఏం లేదు, అన్నీ తెలుసు, అన్ని వాక్యం తెలుసు కూడా వారి దాంట్లో ఏముంది? ఓర్చుకోలేని తత్వం ఉంది. కక్షలు, ముసలమ్మ కథలు చెప్పే మాటలు ఉన్నాయి. వేరే అనవసరమైన విషయాల్లో మాట్లాడి వేరే వాళ్ళ జీవితాలను పాడు చేసే గుణము కలిగి ఉన్నారు. మళ్ళీ వినేది వాక్యమే, మళ్ళీ ధర్మశాస్త్రం బాగా తెలుసు. దేవుడు ఏం చేసినాడు? భ్రష్టాత్మను అప్పచెప్పినాడు. ఇంకైనా మారుతాడని అవకాశం ఇచ్చిండు. చూసి ఏం చేసిండు? భ్రష్టాత్మను అప్పచెప్పినాడు. సౌలు మీద దురాత్మ వస్తా ఉన్నప్పుడు దావీదు ఎల్లగొట్టేది. దావీదు ఎప్పుడు సౌలుతో ఉండాడు? ఎప్పుడు వచ్చినప్పుడు ఇలా దురాత్మను ఎల్లగొట్టడానికి ఎప్పుడు సౌలుతో ఉండాడు? నీకు ఉన్న బంధకాలను, నిన్ను ఎంబడిస్తున్న శక్తుల ప్రభావాలు నిన్ను విడిచిపోవాలంటే నువ్వు దేవుల్లో కరెక్ట్గా ఉండాలి. నీ మనసు దేవునికి ఇవ్వాలి, నువ్వు దేవుని హత్తుకోవాలి. కాబట్టి ఆజ్ఞలు తెలుసుకోవడము ఒక ఎంతో అయితే దాన్ని అనుసరించడం ముఖ్యము. అది దేవుడు కోరుతున్నాడు. దాన్ని అనుసరించే వాళ్ళు కావాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి అది మనకు కావాలంట. హోషేలో మనము చూస్తాము 11:10లో, సింహము గర్జిస్తే ఏం చేస్తుంది? సింహము గర్జిస్తే అంట, ఆ సింహం ఎక్కడైతే నిలబడి ఉందో ఎటు చూసిన 5 కిలోమీటర్ అంత దూరంలో ఆ యొక్క ధ్వని శబ్దం వెళ్తూ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ అంత దూరంలో ధ్వని శబ్దం వెళ్తూ ఉంటుంది ఒక సింహంది. ఆ యొక్క సరౌండింగ్లో ఉన్న మిగతా జంతువులు భయపడిపోతాయి, గడగడ వణుకుతాయి. సింహం వచ్చేసింది, మనకు తినేస్తుంది అని ఆ యొక్క స్థావరాలు వదిలేసి పారిపోతూ ఉంటాయి జంతువులు. సింహం యొక్క గర్జనాన్ని చూసి, ఆ యొక్క గంభీరాన్ని చూసి, ఆ శబ్దాన్ని చూసి స్థావరాలు వదిలి పారిపోతూ ఉంటాయి. పారిపోతూ ఉన్న సమయంలో సింహం చూసి వాటిని పట్టుకుంటాయి. సింహాలు వారిని చూసి పట్టుకుంటాయి. అయితే పరమున నా మొర వినబడును. అయితే సింహం యొక్క మొర, తన యొక్క శబ్దము 5 కిలోమీటరే, కానీ నీ యొక్క ప్రార్థన పరలోక రాజ్యములో చేరుతుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన పరలోక రాజ్యంలో వినబడుతుంది. సింహము గర్జిస్తే ఒక 5 కిలోమీటర్ అంతవరకు వెళ్తుంది. అయితే నువ్వు ప్రార్థన చేస్తే మోకరించి, సింహము గర్జించినప్పుడు తన చుట్టుపక్కల ఉన్న జంతువులు భయపడి ఎట్లా పారిపోతాయో, నీకున్న బంధకాలు, నీకున్న శక్తులు అవన్నీ నీ ప్రార్థన జీవితం కలిగి దేవుని హత్తుకుంటే అవన్నీ నేను వదిలేసి వెళ్ళిపోవాలా. కాబట్టి
మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క దినదినము మన ఆత్మీయంగా ఎదగాలి. మనలో ప్రార్థన జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే సామెతలు 28:1 ఎవడును కుండనే దుష్టుడు పారిపోతాడు. నువ్వు తరమాల్సిన అవసరం లేదు, నిన్ను భయపడి పారిపోతాడు. అగ్ని మండుతా ఉందనుకో, ఏ జంతువులైనా వచ్చి అగ్నిలో పడాలని అనుకుంటారా? అనుకోదు. అదే స్థలంలో చల్లగా ఉందనుకో, అన్ని విష పురుగులు, పాకే పురుగులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అదే అగ్ని అయితే తిరగవు. నువ్వు అగ్ని వల్లే ప్రార్థన జీవితం కలిగి ఉంటే, దేవుని మనసారా ప్రేమిస్తే, నీ దగ్గర ఉన్న ప్రతి బంధకాలు ఉండొచ్చు, అవన్నీ కాలిపోతాయి, దూరం అయిపోతాయి. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. సాతాను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. నిన్ను ఏదైతే బలహీనతపరుస్తుందో, ఏదైతే ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుందో అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి. అయితే నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు. ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు, ప్రార్థన పరులు, దేవునితో గడిపే వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. పాపం చేసే వాళ్ళు ధైర్యంగా ఉండలేరు. ఒక తండ్రికి ఒక కుమారుడు, ఆ కుమారుడు బురదలో పడ్డాడు అనుకో, డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తే, నా కుమారుడే కదా దావచ్చి అని ఎత్తుకుంటాడా? ఎత్తుకోడు. ఎందుకు? బురదలో పడ్డాడు, అంత బురద ఉంది తన పైన. కొడుకు తన కొడుకే కాదనట్లే, కానీ ఎత్తుకోవడానికి ఇష్టపడాడు. ఎందుకు? బురదతో ఉన్నాడు. ఆ స్నానం చేయించిన తర్వాత, ఆ బురద లేనప్పుడు శుభ్రంగా చేయబడిన తర్వాత ఎత్తుకుంటాడు. దేవుడు కూడా అంతే. మనం ఆయన చేసిన బిడ్డలమే, కానీ ఆయన చెంత చేర్చుకోవాలంటే ఆ బురద అనే పాపము, దేవునికి నచ్చనిది నువ్వు తీసేసుకోవాలి. నీకున్న బలహీనతలను నువ్వు గెలవాలి వాక్యం, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా. అది నువ్వు గెలవకపోతే దేవుడు తన కోగిలో నిన్ను ఎట్లా చేర్చుకుంటాడు? నీలో బలహీనతలో ఉంచుకుంటే, చేయరాని పనులు చేస్తే దేవుని కోగిలి ఎట్లా దొరుకుతుంది కదా? కాబట్టి దేవుని కోగిలి దొరకాలంటే, దేవుని యొక్క అమూల్యమైన ఆ యొక్క రక్తం చేత మనకు కడిగి ఉన్నాడు. ఆ యొక్క రక్తపు విలువ, దేవుని యొక్క విలువ మనకు అర్థమైతే దేవునికి విరుద్ధమైన పనులు మనము చెయ్యము. అయితే 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చినాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలే. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే, ఈరోజు నువ్వు దేనికో ఏదో ఒక విషయంలో భయపడుతున్నావు అంటే, నీలో ఆ యొక్క సమాధానం లేదు, సంతోషము లేదు, ఆనందం లేదు. అందుకని నువ్వు భయపడుతూ ఉన్నావు. నీ యొక్క సమస్యల మీద మనసు పెడుతున్నావు, నీ యొక్క స్థితిగతుల మీద మనసు పెడుతున్నావు, నీ యొక్క రోగం మీద మనసు పెడుతున్నావు, కానీ దేవుని మీద మనసు పెడుతున్నావు. మనము దేవుని స్తుతిస్తున్నామా? ఎప్పుడైనా నా సమస్యలు తీసివేయ్యా, నన్ను ఈ చిక్కుల నుండి విడిపించయ్యా అనేది ప్రార్థన చాలా మంచిదే, కాదనట్లేదు. కానీ నువ్వే కావాలయ్యా, ఏది ఏమైనా నువ్వు ఉంటే చాలు నా బ్రతుకులో. నువ్వు నన్ను పుట్టించిన తండ్రివి, నీతో నేను ఉండాలి, నువ్వే కావాలని ఏడ్చినావా? నీ సమస్యల కొరకు ఏడుస్తున్నావు, కానీ దేవుడే కావాలని, దేవుని పట్టుకోవాలని, దేవునితోనే నడవాలి నా జీవితం అని. అలా మనము దేవుని కోరుకుంటే, నీ మనసు దేవునికి ఇస్తే దేవుడు నీ పైన దృష్టి నిలుపుతాడు. అలాగనే మనం చూస్తాము సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టువాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అర్థం అవడానికి చెప్తున్నా, ఒక రాజు పెద్ద ఆర్మీని తీసుకొని, 1000 మందిని తీసుకొని ఒక పెద్ద సామ్రాజ్యం మీద వెళ్ళి యుద్ధము చేసి ఆ సామ్రాజ్యాన్ని గెలుచుకొని ఆ పట్టణాన్ని పట్టుకొని వానికంటే, అంత బలము, అంత ఆర్మీని తీసుకెళ్ళి అంత యొక్క బలము ఉపయోగించడం కంటే, నీ మనసును నీ స్వాధీనంలో ఉంచుకోవడం, నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త పెట్టుకోవడం అంతకంటే ఎక్కువ శక్తివంతమైనది నీ మనసు, నీ జీవితం. ఒక రాజునే, ఒక దేశాన్ని యుద్ధం చేసి అంత ఖర్చులు, అంత ఆర్మీని తీసుకెళ్ళి అంత బలము ఉపయోగించినా దానికంటే శ్రేష్టం అనేది నీ మనసు ఎవరి మీద పోకుండా దేవునితో ఆనుకొని నీ అంతటా నువ్వు కుదుటగా ఉండడం, అది దేవుడు కోరుతున్నాడు. అయితే యెషయా గ్రంథం 26:3 చూస్తాం, ఎవని మనసు ఆయన మీద, ఎవరి మీద? దేవుని మీద ఆనుకుంటుందో దేవుడు అని పూర్ణ శాంతిగా మార్చేస్తాడంట. ఈరోజు మనలో శాంతి లేదంటే, అయ్యా సంతోషం లేదు, ఎన్నో రోజుల నుంచి నేను ఏడుస్తూ ఉన్నాను, నా పరిస్థితులు మార్చడం లేదు, పైన చూడడానికి అందంగా కనబడుతున్నాను, నవ్వుతున్నాను, ఏ బాధ లేనట్టు ఉన్నాను, కానీ లోపల మాత్రం కృంగిపోతున్నాను అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. దేవుడు అంటున్న మాట,
నీ మనసు నాకు ఇస్తే నా మనసు నీ మీద నిలిపి నిన్ను శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను అని దేవుడు సవాలు చేసి చెప్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ నిధులు నింపుతా, నేనేం తక్కువ చేయను, నా బాహుబలము తక్కువైందా అని అంటాడు దేవుడు కదా. అయితే మన మనసు దేవుని ఇవ్వనందుకే మనలో సంతోషం లేదు, మన మనసు దేవుని మీద ఆనుకోవడం లేదు, పూర్ణ హృదయంతో మనం దేవుని సేవించడం లేదు. ఈ దేవుని ఇవ్వాల్సిన మనసును వేరే ఒక్కరినో ఎవరినో ఇస్తున్నావు కాబట్టి నీలో సంతోషం లేక శాంతి లేక అల్లాడుతున్నావు. అదే తేడా. కాబట్టి మన మనసు ఎవరికి ఇవ్వాలంట? దేవుడే చెప్పినాడు, నీ మనసు నా మీద ఆనుకుంటే నా మనసు నీ మీద ఉంచి నేను పూర్ణ శాంతిగా మార్చేస్తా. పరిస్థితులు ఏమైనా, దారులు కనబడకపోయినా, క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నా, గుండె పగిలి ఏడ్చేలాంటి పరిస్థితులు, వికారమైన పెను తుపాలు లాంటి, పెను సుడిగాలు లాంటి పరిస్థితులు ఉన్నా దేవుని నువ్వు మనసిస్తే అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిబ్బరం కలిగి ఉంటావు. ఒక మాట నా మనసులో మిగిలిపోయింది. సత్యమంకులు అంట, పరిస్థితులు అనుకూలత లేనప్పుడు ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా ఉంటాడంట. ఒక నాయకుడు, ఒక ఆత్మీయంగా ఉన్న వ్యక్తి పరిస్థితులు అనుకూలత లేనప్పుడే దేవునికి భారం అంతా ఇచ్చేసి దేవుని చేతిలో నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రశాంతంగా నెమ్మదిగా ఉండడమే అది నీలో దేవునికి నీకున్న సంబంధానికి గుర్తు. నువ్వు పక్వంగా ఉంటే, దేవుల్లో దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఉంటే, నిజంగా దేవుడు నీలో ఉంటే ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టావు, నీ దేవుని మీద మనసు పెడతావు, దేవుని సంతోష పెట్టాలనే వాంఛ నీలో ఉంటుంది కదా. కాబట్టి ఆ మాట నా హృదయాన్ని ఆకట్టుకుంది. హుషారు లేనప్పుడే హుషారుగా ఉండాలి, బలహీనత ఉన్నప్పుడే నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నేను బలవంతుణ్ణి అంటాడు పౌలు కదా. పెను తుఫాను ఎన్ని ఉన్నా, సుడిగాలులు ఎన్ని వచ్చినా, అలలు ఎన్ని చెలరేగినా, నీ యొక్క కుటుంబంలో పరిస్థితులు ఏమున్నా, నీ యొక్క దోణెలో, నీ యొక్క గుండె అనే నీ హృదయంలో యేసయ్య ఉంటే ఆ పెను తుఫానులు నీకు పెను తుఫాలుగా ఉండవు. నీలో యేసయ్య ఉంటే అవన్నీ నిమ్మలం అయిపోతాయి, అవన్నీ దేవుడు సంతోషపరిచేస్తాడు. దేనికి కలవరం, దేనికి దుఃఖం, దేనికి భయము, దేనికంటే నీ మనసు దేవుని ఇవ్వనందుకే, నీ మనసు ఆ యొక్క ధనం మీద నుంచి దేవుని మీద రానందుకే, ఆ యొక్క నువ్వు ప్రేమిస్తున్న మనిషిని యొక్క గతించిపోయే తాత్కాలికమైన జీవితాన్ని, నీటి బుడగ లాంటి వాళ్ళం, యాత్రికులము, ఏ క్షణమో మన అంతము తెలియదు. దుర్దినములు రాకముందే కదా, దుర్దినములు రాకముందే, అపాయము రాకముందే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. పాస్టర్ అబ్రహాం ఖేడేస్ అంకుల్ మనస్తత్వం ఎలాంటిది తెలుసా? ఒక 1000 రూపాయలు జేబులో ఉందనుకో, దేవుడు ఇప్పుడు వచ్చిందనుకో, నేను వెళ్ళిపోతా, ఈ 1000 రూపాయలు వేస్ట్ అయిపోతుంది, ఈ 1000 రూపాయలు జేబులో ఉన్నది వేస్ట్ అయిపోతుంది. 1 రూపాయి దాచుకోలే. ఎప్పటికప్పుడు ఎవరైతే ఆపదలు వస్తారో, దీనులను, దరిద్రులను, పేద స్థితిలో ఉన్న వారిని ప్రేమించి ఇష్టంగా ఇచ్చేవాడు. ఉన్నతమైన చదువులు చదివించినాడు అనేకులను, పెళ్ళిళ్ళు చేయించినాడు అనేకులను. నీరు పేద స్థితిలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని అలా ప్రేమించినాడు, ఏమీ దాచుకోలేదు. తన మనసంతా గుండె నిండా దేవుని సంతోషపెట్టాలనే వాంఛ తనలో. కాబట్టి ఈ లోకపు ఆశలు ఏమీ లేవు, దేవుని సంతోషపెట్టాలి. ఏ ఆశయాలు నాకు లేదు, దేవుని సంతోషపెట్టడమే అన్నాడు. మనకు మాదిరి చూపించినాడు కదా. కాబట్టి ఇంత గొప్ప విషయాలు, ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం. కానీ మనలో చలనం ఉందా? దేవుని సంతోషపెట్టాలనే ఆ తపన, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క సృజనాత్మకమైన, ఆ యొక్క ఆత్మవిశ్వాసమైన ఆ పట్టుదల, ప్రేరణ, ఆ యొక్క దృఢ సంకల్పం నీలో వస్తుందా? అది ఆలోచన చేయాలి మనం. అది కాబట్టి నిన్ను బట్టి ఎవరు సంతోషపడుతున్నారు? నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషపడతావు, నీ కుటుంబంలో ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు, ఇంకా నీ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు కదా. దేవుడు కూడా సంతోషపడతాడు. మనం చూస్తాము 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసినాడలా ఆ చోట రాయబడి ఉంది, మన శరీరంలో ఎలా ఉంటుంది? చెవులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, గుండె, ఊపిరితిత్తులు కదా, కళ్ళు, ఒక్కొక్క భాగం ఉన్నాయి. ఈ అన్నీ కలిపి ఒక శరీరం అంటాం.
అయితే చర్చిలో సంఘంలో మన అందరి కుటుంబం కలిపి మన అందరం కలిసి ఒక సంఘం, అంతేనా? ఒక సంఘం. అయితే నీ శరీరంలో ఏ భాగానికైనా చిన్న దెబ్బ తాకితే శరీరం అంతా నొప్పి వస్తుంది కదా. సంఘంలో నువ్వు బాగుంటే, నీ కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటే దేవునికి మహిమ, మన కాపురులకు సంతోషం కదా. కాబట్టి మన యొక్క ఈ కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబాలు కొరకు రాత్రి పగులు కన్నీరు కారుస్తూ ఉంటారు సేవకులు ఒక్కొక్కరి కొరకు కన్నీరు కారుస్తారు దేవుని దగ్గర. ఆ విషయమో మనకు తెలియదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నీకు తెలియకుండా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తారు. అయ్యా వారి కుటుంబాన్ని కట్టయ్యా, వారి జీవితాలను కట్టయ్యా అని కదా. కాబట్టి నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకోవాలి, నిన్ను నువ్వు బలపరచుకోవాలి. దేవుని బట్టి, దేవుని బలాన్ని బట్టి నీ కుటుంబాన్ని చక్కపరచుకోవాలి. నీ సంఘంలో కూడా నీ ద్వారా మేలు కలగాలి. నిన్ను బట్టి ఇంకా అనేకులు సమకూర్చబడాలి. సమకూర్చే వాళ్ళే దేవుని సంబంధికులు, సమాధానపరిచే వాళ్ళే దేవుని కుమారులు. గొడవలు పెట్టే వాళ్ళు దేవుని కుమారులు కాదు. నీ స్వార్థానికి నువ్వు ఇతరులను చెడగొట్టే వాళ్ళు దేవుని కుమారులు కారు కదా. నేను చదువుతా ఉన్న దినాలలో, నేను చదువుతూ ఉంటే మా 2-3 ఫ్రెండ్షిప్ వచ్చి ఏం చేసేవాళ్ళు వాళ్ళంటే, హే దా ఏం చదువుతావు, ఇప్పుడే చదువుతావా దా అని అంటారు. అంటే ఏమో సామెత అంటారు కదా, మేషగాడిదను కూషగాడిద వచ్చి చెడగొట్టిందంట. అది నా జీవితంలో చూశాను. ఓర్చుకోలేక నా స్నేహితులు చదువుతూ ఉంటే వాళ్ళు ఏదో ఒక వంకర పెట్టి చెడగొట్టడానికి చూస్తారు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, దేవుళ్ళు నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలమైన మనుషులు ఉంటారు. వాళ్ళని నువ్వు పట్టించుకోకు, ఎవరి మాట నువ్వు పట్టించుకోకు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ నువ్వు దేవునితో ఎలా ఉన్నావో అలాగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకొని నీకు దేవునికి సంబంధం ఉండాలి. అలాగా నువ్వు ముందుకు సాగాలి. కానీ వేరే వాళ్ళ జీవితాల గురించి ఎత్తవద్దు. ఎవరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడినప్పుడు యేసయ్య గురించి మాట్లాడితే మనం బాగుపడతాం, మన జీవితాలు కట్టబడతాయి కదా. మన జీవితాలు కట్టబడతాయి, మనము బాగుపడతాం. అయితే మనం చూస్తాము ఆదికాండం 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయంలో ఎవరున్నారు ఆ చోట? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు. దేవుడు తనను కరువు కాలంలో 100 దీవించినాడు. 100 దీవించినప్పుడు అబీమెలెకు రాజు తనను చూసి ఇతను అన్ని విధాలుగా దీవించబడ్డాడు, బలము కలిగి ఉన్నాడు, ఎప్పుడు ఏ సమయంలో మా మీద దండయాత్ర చేసి మమ్మను లోపరుచుకొని మా మీద పరిపాలకుడు అవుతాడనే భయముతో ఏం చేసినాడు రాజు? మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోమన్నాడు. దేవుడు అన్నాడు, ఈ గెరారు ప్రాంతంలోనే నువ్వు ఉండు, ఇక్కడే నేను దీవిస్తా అన్నాడు. దేవుని లోబడ్డాడు, ఉన్నాడు. అయితే ఆ రాజు చెప్పినందుకు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినాడు. అయితే బావులు తోయించినాడు. అక్కడ కలవరపడ్డారు గెరారు ప్రాంతం వాళ్ళు వచ్చి. ఆ బావిని వదిలేసినాడు. ఇంకో చోట పోయి బావి తవ్వినప్పుడు అక్కడ వచ్చి జగడమాడినారు. ఇది మా భూమి, ఇది మా బావి, ఇది మాకు చెందింది అని జగడమాడినారు. రెక్కలు ముక్కలు చేసి కష్టపడి ఆ బావులు తవ్విన ఇస్సాకు యొక్క కాపర్లు అంత ప్రయాసపడ్డారు. నీళ్ళు వచ్చిందని ఆశ వచ్చింది, అంతలోనే శత్రువులు గుంజుకున్నారు. అయితే ఆ సమయంలో ఇస్సాకు చేస్తాడు, తనను తను బలపరుచుకుంటాడు. తనతో ఉన్న వాళ్ళను కూడా నిరాశపడకుండా, బాధపడకుండా వాళ్ళను కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. అంతేకాదు ఆ యొక్క శత్రువుని కూడా తిట్టడు. ఆ శత్రువుని కూడా ఏమన్నాడు? ఆ తర్వాత ఇంకో చోటకి వెళ్తాడు. ఎడమ కలిగించినాడు దేవుడు శత్రువులకు. మాకని ఇక్కడ స్థిరంగా ఉంటాం, మంచిగా ఉంటామని, అక్కడ సంతోషంగా ఉంటామని అనుకున్నారు. అప్పుడు శత్రువులు ఏం చేసినాడు? అబీమెలెకు ఏం చేసినాడంటే తన యొక్క సైన్యాధిపతిని, అలాగనే తన దగ్గర ఉన్న కొందరిని, తన యొక్క స్నేహితుడిని తీసుకొని వచ్చినాడు ఇస్సాకు దగ్గర. ఇస్సాకు అంటాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు, నేను ఏం చేసినా అని అంటే తను చెప్తాడు, శత్రువు చెప్తాడు ఏమని? ఇదిగో నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను దీవించినాడు, నువ్వు బలమైన వ్యక్తివి, కాబట్టి నువ్వు ఎలాంటి హాని మాకు చేయవద్దని నీతో సమాధాన పడడానికే వచ్చాము, గొడవ పడడానికి రాలేదు. నువ్వు మాకు ఏమైనా హాని చేయవద్దని నీతో దేవుడు ఉన్నాడే భయంతోని వచ్చాము. కాబట్టి మనం ఒక నిబంధన చేసుకుందాం. ఏమని? నువ్వు మా జోలికి రావద్దు, మేము నీ జోలికి రావద్దని.
అయితే మనం ఇక్కడ ఇస్సాకులో యేసు ప్రభు యొక్క మనసు చూస్తాము. తను ఎంత వరుచుకున్నాడు. శత్రులు అంతా తను తవ్వుతా ఉన్న బావులను అన్ని వాళ్ళు తీసేసుకుంటా ఉంటే అన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దేవునికి నచ్చనిది నువ్వు అన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే దేవుడు కరువులో ఏమి లేని చోట దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఇస్సాకు ఇదే బావి కావాలి, నువ్వెవరు అని ఎదిరించి ఆ శత్రువును పొట్లాడితే అక్కడ పెద్ద గొడవ అయ్యేది, సమాధానం ఉండదు, దీవెనలు ఉండవు. అవన్నీ వదిలేసి దేవుని చేతుల్లో పెట్టేసి ముందుకు సాగినప్పుడు మునుపటి కంటే ఎక్కువ దీవించబడ్డాడు. శత్రువులు గడగడ వణికే రీతిగా దేవుడు చేసినాడు. శత్రువులను ప్రేమించే రీతిగా తనను దేవుడు మార్చినాడు. దేవుడు సమాధానపరిచినాడు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు ఎంతటైనా వదిలేసుకుంటే, దేవుని పట్టుకుంటే నిన్ను మునుపటి కంటే ఒక దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు మనసు దేవుని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. తను దేవునికి లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. తన జీవితంలో ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి మనసు యేసుప్రభు కలిగిన మనసు ఇస్సాకులో ఉంది. అలాంటి మనసు మనలో ఉండాలి. ఆ యొక్క శత్రువులు వచ్చి తను గొడవ పడుతూ ఉన్నప్పుడు, కలవరం పడుతూ ఉన్నప్పుడు కూడా తను మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. తను మాత్రం సంతోషంగా, తను మాత్రం నిబ్బరము కలిగి సమాధానం కలిగి ఉన్నాడు. తను కలవరపడలేదు, తను భయపడలేదు. తన పరిస్థితులంతా దేవుని చేతుల్లో పెట్టేసినాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, దీవించే దేవుడని దేవుని మీద మనసు పెట్టినప్పుడు దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. దేవుడు మన పక్షాన ఉండగా శత్రువులు ఎవరు? నీ పక్షాన ఉన్న విరోధాన్ని తుడి చేసేది దేవుడు కదా. కాబట్టి ఆ దేవుని మనము చూడాలంట, ఆ దేవుని మనము కోరుకోవాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ చోట ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి కదా. దేవుడు దాన్ని బట్టి తేడా అవుతుంది. కాబట్టి మనం అలాగా దేవుని ప్రేమించాలి. అయితే మనం చూస్తాము 1 కొరింథీ 12:28 మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగా నియమించినాడు, కొందరిని బోధకులుగా నియమించినాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించినాడు, కొందరిని అద్భుతాలు చేయవారిగా నియమించినాడు, కొందరిని ఆశ్చర్యమైన కార్యాలు చేసే రీతిగా నియమించినాడు, కొందరిని పరిచర్య చేయడానికి నియమించినాడు. అయితే అందరిలో దేవుడు ఉండే గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. అయితే మనం అనుకుంటాము, నన్ను ఈయనలాగా వాడుకో, ఆయనలాగా వాడుకో, ఇంకొక ఆయనలాగా వాడుకో నాయనా అని మనసుల వైపు చూస్తాం. కానీ అందరిలో ఉండి అద్భుతాలు చేసేది దేవుడు ఒక్కడే, అందరిలో ఉండేది ఆయనే. కాబట్టి ప్రభువా నీలాగా నన్ను వాడుకో అని మనం అడగము. ప్రభువా నీలాగా నన్ను వాడుకో, నన్ను ఎలా వాడుకోవాలని నన్ను నియమించినావు అలా వాడుకో నాయనా అని మనం ప్రార్థన చేయము. మనసులాగా వాడుకొని ప్రార్థన చేస్తాము. ఒక మనిషిని వాడుకున్న రీతిగా ఇంకొకరిని దేవుడు వాడుకోడు. ఈ ప్రపంచంలో ఎవరి ఏలు ముద్రలు కలవవు, ఎవరు వాళ్ళే సపరేటు. కాబట్టి నిన్ను నియమించిన పనిలో నువ్వు తృప్తి కలిగి దేవుని మొక్కుతూ ఎవరిని పట్టించుకోకుండా సమాధానంగా ముందుకు సాగిపోవాలి. ఎవరితో పోల్చుకోవద్దు, ఎంతటి రాజు అయినా ఎవరైనా సరే. కాబట్టి రాజులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్మడం కంటే దేవుని నమ్మడం మేలు. దేవునిలోనే మనకు సమస్తం ఉంది కదా. కాబట్టి ఈ అన్నీ వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పడము, ముసలమ్మ కథలు, ఇంకా వేరే ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. అది మన పని కాదు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు నాకంటే నువ్వు ఎక్కువ వాడబడాలని అన్నాడు. కాబట్టి బహుగా నేను ఫలించాలి అని దేవుని వైపు చూడాలి. మన గురి నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. నేను యేసుప్రభు నమ్ముకున్నా, హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డా, అయితే నా కులం మార్చుకోలేదు, అయితే నా ఇంటి పేరు మార్చుకోలేదు, నా బ్రతుకు మార్చుకున్నా, నా జీవితాన్ని మార్చుకున్నా. నేను బాల్యంలో ఉన్నప్పుడు మేకలు కాసేవాడిని, గొర్రెల దగ్గర ఉన్నాను. 1 సంవత్సరం బర్రెల దగ్గర కూడా జీతం ఉంచినాడు మా నాన్న. ఎదిగిన తర్వాత నేను చదువుకోవాలని అనిపించినప్పుడు నన్ను 6వ తరగతిలో పంపినాడు. 6వ తరగతిలో నాతో పాటు పుట్టిన ఒక అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఆ వయసు సరిపోతుందని 6వ తరగతిలో నేర్చుకున్నా. అక్కడి నుంచి దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. నేను ఆడుతూ పాడుతూ బలంగా ఆరోగ్యంగా మంచిగా ఉన్న సమయంలో నాకు రోడ్డు మీద మేకలు కాస్తా ఉన్నప్పుడు బైబిల్ దొరికింది. కానీ అది బైబిల్ అని నాకు తెలియదు. అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసిన. నేను రోడ్డు మీద మేకలు కాస్తా ఉన్నప్పుడు ఇంకొక నెల తర్వాత ఒక ఊహచిత్రం పటం దొరికింది. ఆ పటం తీసుకెళ్ళి ఇంటి పైన పెట్టినా బాగుందని. కానీ మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, మీరు యేసుప్రభు నమ్ముకున్నారా, భలే చక్కటి ఫోటో పెట్టుకున్నారే అన్నాడు. మా డాడీకి తెలియదు యేసుప్రభు అని, నాకు కూడా తెలియదు. దేవుడు నన్ను ప్రేమించి తనను తననే
ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత 6వ తరగతిలో ఎప్పుడైతే జాయిన్ అయినానో అప్పుడే మా ఇంగ్లీష్ సార్ అమృత అనే సారు నన్ను దేవుని గురించి రక్షణ మార్గం అందించారు. ఆ తర్వాత నేను ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో పాస్టర్ పాండు అన్న దేవుడు జత చేశారు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి నుండి. అయితే అలాగా పరిచర్య స్టార్ట్ అవుంది. కొన్ని సంవత్సరాలు నాగార్జున సాగర్ దగ్గర చర్చిలోనే పరిచర్య చేసుకుంటూ ఒక్కడిని అక్కడి నుండి చదువుకుంటూ అక్కడనే ఉన్నాను. దేవుడు సెలవు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళడానికి దేవుడు కృప చూపినాడు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు హైదరాబాద్ చూడడానికి పిక్నిక్కి వెళ్ళినాను. కానీ హైదరాబాద్లోనే ఉండి సేవ చేస్తానని నేను అనుకోలేదు. దేవుడు చేసే గొప్ప కార్యాలు అలాంటివి. ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడు. దేవుడు నన్ను పీజీ వరకు చదువుకోవడానికి కృపనిచ్చినాడు. దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడి చేతుల్లో నీ జీవితం పెడితే నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు, నీ స్థితిగతులన్నీ దేవుడు మార్చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అయితే నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత తరచుగా అనారోగ్యం అయ్యేవాడిని. ఎందుకైతుందో నాకు తెలియదు. ఊకే జ్వరము రావడము, ఏదో ఒకటి ప్రాబ్లంలు రావడం శరీరంలో అవుతూ ఉండేవాడిని. అయితే ఎవరైనా ఎప్పుడైనా పలకరించినా జ్వరం వస్తుందని, లేకపోతే ఏదో ఒక విషయంలో నేను బాగలేననే మాట నేను చెప్పేవాడిని. అలాంటి పరిస్థితి నాది. అయితే 40 రోజులు 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అవన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాయి. అయితే నా చదువు పూర్తయినాక నేను ప్రార్థన చేసిన. అయితే పౌలు గురించి నేను చదువుతూ ఉన్నా. పౌలు గురించి చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు. పౌలు నా పక్కన ఒక ముళ్ళు ఉంది, ఇది తీసే ప్రభు అంటే నీ బలము తక్కువ అయితే నేను బలం ఇస్తా అని అన్నాడు. కానీ అది తీసేననే చెప్పినాడు దేవుడు. ఇప్పుడు ఎవరేమో అనుకోవద్దు. ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉందనుకో. ఒక అమ్మాయికి తన ముంగల నుంచి ఒక చక్కటి అబ్బాయి వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి కావాలి పాపం చేయాలని అనుకుంటాడా? అనుకోడు. పౌలు ఎఫెసు పట్టణాలు, కొరింథీ పట్టణాలు భయంకరమైన పాపపు పట్టణాలు. ఎంతటి పవిత్రుడైన అలాంటి స్థలంలో పోతే వాడు తప్పకుండా పాపంలో పడిపోవాల్సిందే. అయితే ఆ యొక్క నొప్పిని దేవుడు ఉంచి ఈయన పాపంలో పడకుండా దేవుని యొక్క చిత్తం ఈయన నెరవేర్చబడడానికి అనేక సంఘాలు కట్టడానికి దేవుడు అలా తను నిలబెట్టుకున్నాడు. అదే పౌలు నొప్పి లేకుండా చక్కటి ఆరోగ్యంగా సుందరంగా మంచిగా ఉంటే ఏదో ఒక పాపంలో పడిపోయేవాడు. కాబట్టి దేవుడు అలా కాపాడినాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా జీవితంలో ఎప్పుడు తరచుగా అనారోగ్యానికి గురి అవ్వడానికి దేవుడు నేను చెడిపోకుండా పడిపోకుండా దేవుడు తన కోగిల్లో దాచుకుంటూ వచ్చినాడు. ఇది నా మేలుకు నా ప్రభు చేసినాడని తర్వాత అర్థమైంది నాకు పౌలు గురించి చదువుతూ ఉన్నప్పుడు. కాబట్టి మన జీవితంలో కష్టం ఎందుకు వస్తుంది ప్రభువా, అయ్యో నాయనా అని మనం అనుకుంటాం. అది నీ మేలు కొరకు, అది దేవుళ్ళు ఇంకా పక్వం అవ్వడానికి, దేవునికి ఇష్టం లేని నీళ్ళున్న అన్నీ తీసివేయబడడానికి కదా. కాబట్టి దేవుడు అద్భుతకారుడు. మనం దేవుని ప్రశ్న వేయవద్దు. దేవుడు ఎవరిని ఎలా రక్షించాలో, ఎవరిని ఎలా కాపాడాలో బాగా తెలుసు. అయితే నీ హృదయం దేవునికి ఇవ్వాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు కోరేది అది కదా. కాబట్టి ధనధాన్యాలు అన్నీ ఉన్నా దేవుడు నీళ్ళు లేకపోతే అన్నీ సున్ననే కదా, అన్నీ సున్ననే. హల్లెలూయా. మనము చూస్తాము 1 కొరింథీ 13:1-3 వరకు పౌలు చెప్తాడు కదా, చక్కనైన మాటలు ఉంటాయి. మనుషుల భాషలు నాకు భాషలు వచ్చిన, దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, ప్రేమ లేని వాడనైతే మొరోగేడు కంచు గణగణలాడు తాళముతో సమానము. దేవదూతల భాషలు నాకు వచ్చిన అంటాడు. తర్వాత కింది వచ్చినాల్లో ప్రవచించే కృపావరాలు నాకు ఉన్నా. ఏంటి ప్రవచించే కృపావరాలు ఉన్నా? మర్మాలతో కూడిన సత్యాలు నాకు తెలిసి ఉన్నా, విస్తారమైన జ్ఞానము నాకు తెలిసి ఉన్నా, నేను అనేకమైన మర్మాలు నాకు తెలిసి ఉన్నా. దేవుని ప్రేమ నాలో లేకపోతే నేను వ్యర్థుడను. అంత గుండు సున్నా అంటాడు. ఇంకోటి ఏమంటాడు తెలుసా? నా ఆస్తి అన్ని అమ్మి బీదలకు ఇచ్చేసిన, నా శరీరం అంతా కాల్చబడడానికి అంత ధర చెల్లించిన, నాకున్న అన్ని బీదలకు ఇచ్చేసిన, దేవుడే లేకపోతే, దేవుని ప్రేమనే లేకపోతే నేను వ్యర్థుడను, అంత సున్నా అంటాడు. చూసినావా? పౌలు అంటున్నాడు, మర్మాలతో కూడిన జ్ఞానం ఉన్నా,
ప్రవచించే వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ప్రేమ నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు, నువ్వు దేవునిలో ఉంటావు. ఏది లోకం ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి నీలో దేవుని ప్రేమ లేకపోతే నీకు అన్నీ తెలిసి ఉన్నా, ఎన్ని ప్రసంగాలు మనం విన్ని ఉన్నా, ఎన్ని దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాలు అన్నీ తెలిసి ఉన్నా, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు పౌలు కదా. కాబట్టి ఈ దినంలో పౌలు లాంటి మనసు రావాలి మనకు, దేవుని మెప్పించే హృదయము మనకు రావాలి. ఫిలిప్పీ 3:7-11 నుంచి మనం చూస్తాము. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఆయన యందు అగుపడు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్న అన్ని నేను పెంటగా ఎంచేస్తున్నా. దేవుడిచ్చే శ్రేష్టమైన జ్ఞానము కొరకు దేవుడే నాకు బహుమానం ఇచ్చేది. దేవుడిని నేను మెప్పించాలి. నేనైతే పట్టుకున్న దేవుని, కాబట్టి నా దేవుని వైపు చూస్తున్నా, పరిస్థితుల వైపు చూడడం లేదు, ఈ లోకం వైపు చూడడం లేదు అని అంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరితో మన జీవితం ఉంది? ఎవరితో మన ప్రయాణము? అది మనము ఆలోచించాలి. మనము చూస్తాము రోమపత్రిక 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో మీ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా చదవండి. మనము ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకున్నాము. అంటే నీ గతానికి, నీ పాపానికి, నీ సొంతానికి, నీ లోకానికి, ఈ యొక్క లోకపు ఈచెలకు, ఈ లోకపు పద్ధతులకు, ఈ లోకపు ఆచారాలు నాకు వద్దు, నాకు దేవుడే సర్వమని దేవుని నమ్ముకొని ఈ లోక ఆశలన్నీ నువ్వు పాతి పెట్టేసినావు. యేసు ప్రభు సిలువేయబడి సమాధి చేయబడ్డాడు. అయితే మనము కూడా ఈ లోకంలో యేసు ప్రభు ఎలాది సమాధి చేయబడ్డాడో ఈ లోకంలో మనలో ఉన్న కోరికలు, ఈ లోకపు పాపాలన్నీ సమాధి చేయబడాలి. యేసు ప్రభు ఎలాగ తిరిగి లేచినాడో మనం కూడా ప్రాచీన స్వభావము వెళ్ళిపోయి కొత్త స్వభావము ధరించుకొని ఉన్నాం. కొత్త స్వభావమును ధరించుకొని ఉన్న తర్వాత ఆత్మ నీ శరీర క్రియలను చంపాలి, కానీ నీ శరీర క్రియలు ఆత్మంగా ఎదగకుండా నువ్వు చంపుతున్నాయా? ఈ లోక సంబంధమైన గుడ్డి దేవత నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా శరీర క్రియలు, లోకాశలు, ఈ లోకంలో ఉన్న రమ్యమైనవి, చూడదగినవి, ఆహ్లాదకరమైనది అన్ని నీకు ఆశను కలిగిస్తాయి. ఈ లోకాశలు నీలో ఉంటే నీలో ఆత్మీయత పెరగదు, దేవుడు నీలో ఉండదు. నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఆ లోకాశలను చంపివేయాలి. పౌలు అంటాడు, నాలో 2 నియమాలు కలవు. ఒకటి ఆత్మ నియమము, రెండోది శరీర నియమము. అయ్యో, ఈ శరీర నియమం నుంచి నేను ఎలా బయటపడాలి అంటాడు. కానీ ఉపవాసాలతోనూ వాక్యముతోనూ తను నెలగొట్టుకున్నాడు. నెలగొట్టుకోవడం అంటే ఏదో రాళ్ళు పెట్టుకొని కొట్టుకోవడం కాదు, అట్లా కాదు. సొంతానికి, గతానికి, ఈ లోకంలో ఉన్న అన్ని వ్యర్థము. నేను యాత్రికుడు, నన్ను దేవుని సంతోష పెట్టాలని, ఈ లోకాశలు నాకు వద్దని ఈ లోకాని విషయంలో చచ్చిపోయినాడు. అందుకనే ఫిలిప్పీ 1:22 చెప్తాడు. ఏమని మనకు బాగా తెలుసు. చెప్పండి ఏమంటాడు? చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. అంటే నేను చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటా, అది నాకు లాభం. బ్రతికి ఉంటే నిలబడినా అంటే ఇతరులను దేవుని గురించి చెప్పి వాళ్ళను పరిపూర్ణులుగా తీర్చి దేవుని కొరకు సిద్ధపరిచి దేవుని దగ్గర పంపాలి. ఆ తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. బ్రతికి ఉంటే దేవుని పని చేస్తా, దేవుని చూపిస్తా, దేవుని సేవ చేస్తా, దేవుని కొరకు రగులుతా. చచ్చిపోతే దేవుని దగ్గర దేవుని కోగిల్లో ఉంటా. కాబట్టి చచ్చినా లాభమే, బ్రతికి ఉన్నా ఇంకా లాభమే. ఈరోజు మన స్థితి ఎక్కడ ఉంది? మనం ఎక్కడ ఉన్నాము? మనం క్రీస్తును ధరించుకున్నామా? దయ్యాన్ని ధరించుకున్నామా? ఈ లోకసారమైన ఆశలు నీలో ఉందా? దేవుని సారమైన ఆత్మీయమైన విషయంలో నువ్వు ఎదిగి శరీర కోరికలు చంపివేసి ఈ లోకంలో అన్ని గతించిపోయేవి. శాశ్వతమైన ప్రేమ దేవునిది, మారని ప్రేమ దేవునిది. నా కొరకు రక్తం కార్చి నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసునే సంతోషపెట్టాలి, దేవుని దగ్గర చేరుకోవాలి, యుగ యుగాలు నిత్యము దేవునితో ఉండాలి అనే ఆశ నీలో ఉందా? లేకపోతే లేదు 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 నా కోరికలు నాకే ఉంటాయి, దేవుని భక్తి దేవునికి అంటే దేవుడు అంటాడు యెహూతో ఏమన్నాడు? ఇదిగో మంచి కార్యాలు చేసినందుకు నీ పిల్లలను తీస్తా, కానీ నీ గతి నరకమే.
అంతే కదా, నువ్వు భక్తి శ్రద్ధతో పూర్ణ హృదయంతో నన్ను మొక్కలేదు అంటే ఏంటి? ఎటు కాకుండా ఉన్నాడు, భక్తి లేకుండా ఉన్నాడు, దేవుని భయం లేకుండా ఉన్నాడు. అయ్యయ్యో, ఎంత పరిస్థితి కదా. కాబట్టి మన జీవితం ఎక్కడ ఉంది అది దేవుడు అడుగుతున్నాడు. నీలో ఉన్న ఆశను దేవుడు చూస్తాడు. కాబట్టి నీ కుటుంబం కట్టబడాలంటే, నీ జీవితం కట్టబడాలంటే, నీ పిల్లలు నీ మాటలు వినాలంటే, నీ వ్యాపారంలో నువ్వు దీవించబడాలంటే, వ్యాపారం దగ్గర కాదు నీ మనసు పెట్టాల్సింది, నీ ధనం మీద కాదు మనసు పెట్టాల్సింది, ఈ భూ సంబంధమైన వాటి మీద కాదు మనసు పెట్టాల్సింది. నువ్వు దేవునికి మనసు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి మనసు ఇవ్వాలి. కాబట్టి ఇందాక మనం చదివినాము రోమా 1:28 ఏంది? వాళ్ళు దేవుని వాళ్ళ హృదయంలో వారి మనసులో దేవుని చోటు ఇవ్వలేదంట. కానీ ఆజ్ఞలు బాగా ఎరిగిన వాళ్ళు టీచర్లు ఏం చేస్తారు? చక్కగా బోర్డు మీద పాటలు చెప్తారు. ఆ పాటలు నేర్చుకుంటారు, రాసుకుంటారు. ఆ యొక్క ఎగ్జామ్ ఉన్నంత వరకే రాస్తారు, రాసేస్తారు. ఆ ఒక నెల తర్వాత నువ్వు అడుగు, ఒక్క పాటలు కూడా చెప్పలేరు. ఎందుకు? ఆ పాఠము రాసేంత వరకే వారి ఆలోచన వారికి. కానీ ఆ పాఠము నేర్చుకుంటే, అది నా జీవితంలో అనువర్చుకుంటే నా బ్రతుకు బాగుపడుతుంది అనే ఆలోచనతో వాళ్ళు చదవరు కదా. అలా చదవరు, అప్పటికప్పుడు చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, మర్చిపోతారు. వీళ్ళు దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళే. వాక్యం చదువుతారు ఏదో మొక్కుబడిగా, కానీ దేవుని హృదయం ఇవ్వరు, చేయాల్సింది అన్నీ చేస్తారు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళే అంట భయంకరమైన అన్ని పాపాలు చేసి దుష్ట ఆత్మతో, భ్రష్ట ఆత్మతో నడిపించబడుతున్నారు. సౌలుకు ఆజ్ఞ తెలుసు, దేవుని మాటల్లో పడా అన్నాడు, కానీ దేవుని మాట నెరవేర్చలేదు. కానీ సమూయేలు ప్రవక్తతో మళ్ళీ ఎదిరించి చెప్తున్నాడు, నేను దేవుని మాటనే విన్నాను అంటున్నాడు, కానీ వినలేదు. మనం అనుకుంటాం నా జీవితం మంచిగా ఉంది, నా ఆత్మీయ స్థితి, నా ప్రార్థన స్థితి చాలా బలంగా ఉంది అనుకుంటాం. కానీ బలంగా లేదు. నీ ఆత్మస్థితి బలంగా ఉంటే నీతో ఎవరు భయపడాలి? నీతో ఎవరు భయపడాలి? సాతాను ఎవరితో భయపడతాడు? దేవుని లోబడండి, దయ్యాన్ని అపవాదిని ఎదిరించండి. నీలో వాక్యం ఉంటే వాడు పారిపోతాడు. మందాసం మనకు బాగా తెలుసు వాక్యం కదా. మందాసంలో ఏముంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి. అంటే దేవుని ఆజ్ఞ అంటే ఏంది? దేవుని వాక్యమే దేవుడే ఉన్నాడు. అయితే నువ్వు మందాసం అయితే నీలో, నీ అంతరంగ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మందాసం పైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబు దేవదూతలు 2 తన శరీరాన్ని తను కప్పుకొని అవి ఆ యొక్క వాటి కన్నులతో మందాసాన్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కూడా కుడికి ఎడమకు తొలగిపోకుండా దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఆ దేవదూతలు మందాసం వైపునే చూస్తూ ఉంటాయి. కాబట్టి మన స్థితి కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి, పరిస్థితులు ఏమైనా కదా. కాబట్టి నువ్వు మందాసం అయితే నీ లోపట దేవుడు ఉండాలి. మందాసపు గుడారము కదా. గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 3. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మన శరీరం కూడా 3 భాగాలు: శరీరము, ప్రాణం, ఆత్మ కదా. మరి అతి పరిశుద్ధ స్థలంలో మందాసం ఉంటుంది. నీ యొక్క ఆత్మ దేవుడిచ్చింది. నీ యొక్క ఆత్మలో దేవుడు వచ్చి నివాసం ఉంటాడు. అప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఏకమై ఉందామని లేఖనం చెప్తుంది కదా. అయితే నీ అంతరంగ హృదయంలో దేవుడు ఉండాల్సిన స్థలంలో జీవపు డమ్ము ఉందా? శరీరాశ ఉందా? నేత్రాశలు ఉన్నాయా? ఏమున్నాయి? దేవుడు ఉండే స్థలంలో దేవునికి నచ్చని ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? మన జీవితంలో ఉంటాడా? ఉండలేడు. కాబట్టి దేవుడు ఉండాలి నీ అంతరంగ హృదయంలో. ఈ విషయము నిర్గమకాండం 26:33-34 రాయబడి ఉంది కదా. నిర్గమకాండము 40, 34, 36, 38లో మనం చూస్తాం. దేవునికి నచ్చనిది నీలో నుండి తీసివేయబడితే, ఆ యొక్క గుడారము మీద దేవుని యొక్క సన్నిధి వచ్చి కమ్ముకునేది. దేవునికి ఇష్టం లేనిది నీలో నుండి తీసివేస్తే దేవుని బలమైన సన్నిధిని అనుభవిస్తావు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. ఆ సంపూర్ణమైన సంతోషము అనుభవించాలంటే, ఆ సంపూర్ణమైన సంతోషము నీకు కావాలంటే ఏం చేయాలి? నీలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి కదా. యాజకుడు ఏం చేస్తాడు? ఆ యొక్క ప్రత్యక్ష యొక్క గుడారం దగ్గరికి వెళ్ళి బలులు అర్పిస్తాడు. అవన్నీ కాలబెడతాడు. నీకు ఇష్టం లేనిది, దేవునికి ఇష్టం లేనిది అన్నీ నీలో నుండి కాల్చబడాలి. అప్పుడు దేవుని సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. అంతేనా?
యాజకుడు ఏం చేస్తాడు? ఉదయాన్నే వెళ్తాడు, వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తాడు? దీపాలు వెలిగిస్తాడు. మళ్ళీ సాయంకాలమే వెళ్తాడు, వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ దీపం వెలిగిస్తాడు. అయితే దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది కదా. అయితే ఆ దీపము దేవుని వాక్యానికి గుర్తు. కాబట్టి అనుదినము ఉదయాన సాయమున నీ యొక్క జీవితంలో, నీ యొక్క ప్రత్యక్ష గుడారం, నీ యొక్క అంతరంగ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. నీ యొక్క జీవితము ఎలుగుతూ ఉండాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. కీర్తనలు 119, 105లో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా జీవితానికి, నా త్రోవకు ఎలుగు. ఆ వాక్యం మనము చదవాలి. ఇర్మియా 15:16లో మనం చూస్తాం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని. దేవుని మాటలు ఎవరైతే చదువుతారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఉన్నట్టుగా జీవిస్తారో, అయితే వారు అంట ఆనందంగా ఉంటారంట. నీ మాటలు నాకు దొరకగా నేను పూజించి తిని, అవి నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని అంటాడు భక్తుడు. ఏమంటాడు? నీ వాక్యం నేను ఎప్పుడైతే చదివినానో, వా ఆనందము, సంతోషము నాకు దొరికింది. సినిమాకి వెళ్తే ఒక 2 గంటలు, ఒక 3 గంటలు నీకు ఆహ్లాదంగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు. ఇంకా ఏదో ప్రోగ్రానికి వెళ్తే ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక గంటలు ఉండవచ్చు. తర్వాత నీది అదే పరిస్థితి, ఇంకా ముందు కంటే ఇంకా దయనీయమైన పరిస్థితిలో వెళ్ళిపోతావు, ఇరుక్కుంటావు పాపంలో. అది నీకు సంతోషాన్ని ఇయ్యదు. ఈ లోకంలో ఉన్న ఆశలు సంతోషం ఇయ్యదు. కానీ నీ బ్రతుకు కాలమంతటా నీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే, దీవించబడాలంటే దేవుని వాక్యము చదివితేనే నీకు సంతోషం. నీ జీవితం ఎలుగు మాయమై ఉంటుంది, నీకు ఎప్పుడు ఆనందమే. కాబట్టి దేవుని యొక్క విషయాలు ధ్యానించడంలో, దేవుని మాటల్లో నువ్వు నేర్చుకోవడం, ధ్యానించడం మొదలు పెడితే అవి తేనె కంటే మధురం అనేది, ఈ లోకంలో అన్నిటికంటే మధురం అనేది సంతోషం అనేది. కాబట్టి బాధలో దేవుని వాక్యమే ఆదరణ ఇస్తుంది. నీ శ్రమలలో నీ కన్నీరుతో పాటు దేవుడు నీ కన్నీరును తుడిచే దేవుడు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచినని ఉంది, చిన్న వచనము. అంటే నీ దుఃఖంలో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన ఊరుకోడు, ఆదుకుంటాడు. అయితే నీ మనసు ఎవరి మీద ఉంది అది దేవుడు చూస్తాడు కదా. అయితే మన మనసు ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవునితో సహజీవనం కలిగి ఉండాలి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు అన్ని విషయంలో దీవిస్తాడంట. అయితే 1 కొరింథీ 12:12లో మనము ఇందాక చూసినాము, మన శరీరంలో అనేక అవయవములు కలవు, అవన్నీ వేటి పనులు అవే చేస్తాయి. దేవుడు మనకు నియమించిన ఏ పనిలో మనము సాగాలి కదా. కానీ చేతి పనులు కాళ్ళు చేస్తాయంటే చెయ్యవు కదా. చెవి వినే పని ముక్కు చేయాలంటే చేయదు. ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే, అంతే కదా. కాబట్టి దేవుడు నిన్ను పరిచర్లో ఉంచినాడా, పరిచర్లో ఉండు. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచినాడో ఆ పిలుపులో సంతోషంగా సాగు. నాకు ఇది లేదు అయ్యా, నాకు అది లేదు అని బాధపడకు. వాక్యం చదువు, దేవుడు నీకు దారి చేస్తాడు, నీ భవిష్యత్తు దేవుడు కనబడుతుంది. కాబట్టి అది దేవుడు కోరుతున్నాడు. మనం చూస్తాము 2 రాజులు 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనం దాకా చూస్తాము. ఈ చోట ఒక పరిచారకుడు, ఒక పని చేసే వ్యక్తి ఉదయాన్నే లేచిండంట. ఎప్పుడు? ఒకసారి చెప్పండమ్మా, ఎప్పుడు లేచిండు? ఉదయాన్నే లేచిండ్రా. లేచి ఇట్లా అనుకుంటూ ముందుకు వెళ్ళిండు. పోయి చూస్తే ఆ యొక్క పట్టణం చుట్టూ రథాలు గుర్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? రథాలు గుర్రాలు ఉన్నాయి. పరుగున వచ్చి అయ్యా 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 ఏమైంది అని ఎలిషా అంటే, ఇంకేముందయ్యా, మన చుట్టూ వచ్చేసారు, సైన్యం వచ్చేసింది, ఇంకా అయిపోయింది మన పని అని భయపడతా ఉంటాడు. దేవుడు అంటాడు, నువ్వు భయపడకు నువ్వు అని చెప్పి, ప్రభువా విని మనోనేత్రాలు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు మనోనేత్రాలు తెరిచినప్పుడు, ఇప్పుడు చూడు అన్నప్పుడు వీరి ఎలీషా ప్రవక్త చుట్టూ, వీరి పర్వతము చుట్టూ, వీరి చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు కనబడతాయి. ఆ యొక్క శత్రువుల యొక్క, ఆ యొక్క రాజుల యొక్క సైన్యంలో మామూలు గుర్రాలు రథాలే, కానీ వీరి పక్షాన ఉన్న వాళ్ళు అగ్ని రథాలు గుర్రాలు అగ్నితో ఉన్నాయి, బహు బలంగా ఉన్నాయి.
అయితే చెప్పదలిచిన మాట, సేవకుని దగ్గరనే ఉన్నాడు పరిచారకుడు, తను పరిచర్యనే చేస్తున్నాడు, కానీ తన హృదయం దేవునితో లేదు. తను మాత్రము దేవునితో గడపడం లేదు, తన మనోనేత్రాలు తెరవడం లేదు, దేవుడు ఎంత శక్తిమంతుడో కూడా తెలుసుకోలేదు, దేవుడు ఎంత ఆశ్చర్యకార్యమైన క్రియలు చేసేవాడని కూడా తనకు తెలియదు. ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనోనేత్రాలు తెరిచినప్పుడు తెలియబడింది కదా. కాబట్టి మనము ఏం చేస్తాము? ఎక్కడ ఉన్నా దేవుడు నీకు అప్పచెప్పింది నువ్వు నమ్మకంగా చేయాలి, దేవునితో నీ మనసు ఉండాలి. ఎలీషా ప్రవక్త దగ్గర ఆ పనివాడు మనిషి దేవునితో సంబంధం లేకుండా ఉన్నాడు, తన ఆత్మస్థితి ఎట్టో ఉంది. కాబట్టి దేవునితో ఉండాలి. ఎలీషా ప్రవక్త కంటే ఇంకా మంచి ప్రవక్తగా తను రగలాలి, అలాంటి శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడాలి. కానీ పిరికివాడుగా దేవుని శక్తిని గుర్తుపడని వాడిగా ఉన్నాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునిలో ఉన్నాము కాబట్టి మనము ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. దేవునిలో మనము ప్రత్యేకంగా ఉండాలంట. ఎలాగా? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10, 12, 15లో మనం చూస్తాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పై మీద ఉంటే దేవుని మీదనే మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద ఏముందని మురిసిపోతాం మనము. ధనము అని ధనము అని అధికారము కొరకు అధికార వ్యామోహము కొరకు, ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడిన వాళ్ళు, మహా జ్ఞానులు అనబడిన వాళ్ళు, బహురాజులు కాలగతిలో వాళ్ళు ఏమైపోయారు? కాలగర్భంలో కనుమరుగైపోయారు. ఒక్కరు ఏమి తీసుకొని పోలేదు. యోబు చెప్తాడు కదా, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకొని పోయిండు, నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని మనం పోము, అంతే కదా, మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే మన అబ్రహాం అంకుల్ చెప్పినాడు, పై సంపద దేవుని దగ్గర మనం కూడబెట్టుకోవాలి. నీ నీతిని బట్టి నువ్వు వెళ్తావు. దానియేలు, యోబు, నోహవు వారి నీతిని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినారు. నీ నీతిని బట్టి నువ్వు వెళ్తావు. నీ భార్య ప్రార్థనను బట్టి నువ్వు వెళ్ళావు, నీ భర్త ప్రార్థనను బట్టి నువ్వు కాదు. సరే, నీ ప్రార్థనను బట్టి రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అయితే మొదటగా ఎవరికి వారికి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఆకలి అయితే నువ్వే అన్నం తినాలి. నీ బదులు నీ స్నేహితుడు తింటే ఆకలి తీరదు కదా. కాబట్టి నిన్ను నువ్వు దేవుని హత్తుకోవాలి, నిన్ను నువ్వు దేవుడు కావాలని కోరుకోవాలి, నిన్ను నువ్వు దేవుని సమర్పించుకోవాలి. అది దేవుడు కోరేది. అయితే చెప్పదలిచిన మాట కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగ్గినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అయితే భూలోక సంబంధమైన వాటి మీద కాకుండా జాలి అనే మనసు ఉండాలి, దయాళత్వము ఉండాలి, దీర్ఘశాంతము, ఎప్పుడు సహించుకొని భరించుకొని ముందుకు సాగే గుణము ఉండాలి. అంతే కదా. న్యాయముగా నడుచుకున్నటయ్యు, కన్యకరము కలిగి ఉండుటయ్యు, దీన మనసు కలిగి ఉండుటయ్యు, ఇదే కదా నేను కోరుతున్నా అంటున్నాడు దేవుడు. భూమి మీద కృప చూపుచు మన అందరి ఎడలా ఏమిస్తున్నాడు? వర్షాన్నిచ్చి మంచి పంటలనిచ్చి మనం పోషించిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, న్యాయవంతుడని, సర్వశక్తి కలిగిన దేవుడు అని మనం పరిశీలన చేసుకొని నీకు అంత డౌట్ వస్తే పరిశీలన చేసుకొని ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసుకొని మొక్కమన్నాడు దేవుడు. అంత సర్వశక్తి కలిగిన దేవుని మనం మొక్కుతున్నాం కదా. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? మనం ఎవరితో ఉన్నాం? నీ మనసు దేవుని మీద ఉందా? ధనం మీద ఉందా? వస్తువు మీద ఉందా? దేని మీద ఉంది? అది అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అన్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, దేవుడినిచ్చిన జ్ఞానముతో దేవుని మొక్కాలి, దేవుని స్తుతించాలి. దేవుడు అది కోరుతున్నాడు. అది ఉన్నదా? లేకపోతే దేవునికి నచ్చనిది వేరేదైనా ఉన్నదా? మనం అది ఆలోచన చేయాలి. మనం చూస్తాం. ముగింపులో వచ్చేసాను. హల్లెలూయా. అయితే అహరోను కర్ర ఏంటి? కర్ర, వట్టి కర్ర. దాన్ని మోసే తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఉంచినాడు. ఆ వట్టి కర్ర దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు చిగురించింది,
పువ్వు వచ్చింది, కాయలు కూడా వచ్చేసినాయి. నీ జీవితంలో ఏమీ లేకుండా నువ్వు ఉన్నావేమో, దేవుని ఆధారం చేసుకుని, అయ్యా నువ్వు నా దిక్కు అయ్యా, నువ్వు నా బలం అయ్యా, నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నా పరిస్థితులను మార్చేవాడవు నువ్వు, తల్లి గర్భంలో నన్ను అణువణు నిర్మించింది, సృష్టించింది నువ్వు, నా స్థితిగతులు మార్చేది నీకే బాగా తెలుసు. మనుషులను ఆశ్రయించను, నిన్ను ఆశ్రయిస్తా, నాకు నువ్వు కావాలి ప్రభువా అని నీ జీవితాన్ని, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు కావాలి, నా బ్రతుకు మార్చయ్యా, నీకు వేరుగా బ్రతికినానయ్యా, ఏసయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే, నీ యొక్క ఎండిపోయిన లాంటి ఏ ఆశ లేకుండా, ఏ ఆదరణ లేకుండా, ఏ ఓదార్పు లేకుండా ఉన్న నీ జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తాడు, ఓదారుస్తాడు, నీకు ఫలం ఇస్తాడు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు చిగురిస్తావు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎండిపోయిన కర్రనే చిగురు వచ్చింది, ఫలించింది, కాయలు వచ్చినాయి కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుతాం. దేవుడు ఏమంటాడు? నువ్వు నాతో ఉండు, నేను ద్రాక్షవళిని, నువ్వు తీగవు, నువ్వు నాతో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు అన్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఏమైనా దేవుడు ఆశపడుతున్నాడు, నీ మనసు నాకి, నీ హృదయం నాకి, నీ జీవితం నాకు ఇచ్చేయి, నీ భారాన్ని నాకు ఇచ్చేయి, నీ బ్రతుకును, నీ భవిష్యత్తు నాతో ముడిపెట్టుకో, నీ పైన నేను మనసు నిలిపి పూర్ణ శాంతిగా మారుస్తా, నీ కుటుంబాన్ని కడతా అంటున్నాడు దేవుడు. దేవుడు కుటుంబాన్ని కట్టే దేవుడు, దేవుడు మన జీవితాలను మార్చే దేవుడు, ఆశ్చర్యకారుడు. ఇంకో చోట చూస్తాం, మోషే ఎండిన కర్రను ఆ యొక్క ఫరో రాజు దగ్గర తీసుకెళ్ళి దేవుడు పడేయమంటే పడేస్తాడు. ఆ కర్రలోనే మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసినాయి, రక్తం వచ్చేస్తుంది, ఆ యొక్క పాములాగా తిరుగుతూ ఉంది. ఏంటి? కర్రనే, తన చేతిలో పడేసిన కర్రనే పాము అయిపోతే, ఆ కర్రనే ఆ పాముని తను పట్టుకోలేకపోతున్నాడు, భయపడుతున్నాడు మోషే. దేవుడు తోక పట్టుకోమంటే పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. ఏమీ లేని చోట దేవుడు అన్నీ సృష్టించగలగడు, ఏమీ లేని చోట నీకు అన్నీ ఇవ్వగలగాడు, అన్నీ ఇచ్చే దేవుడు, ఎడారిని ఏదేనుగా మార్చే దేవుడు కదా. బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. అయ్యా మాంసం కావాలంటే మాంసం ఇచ్చినాడు, వారికి ఏమీ తక్కువ చేయలేదు. నా బాహుబలము తక్కువైందా, నా బాహుబలము తక్కువైందా అని దేవుడు చెప్తున్నాడు. ఆయన బాహుబలము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన శూరుని వల్లే తోడై ఉండి నీ పరిస్థితులను మార్చే దేవుడు, నేను బలపరిచే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడే ఉన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీకు ఆజ్ఞలు తెలుసు, నీకు వాక్యం తెలుసు, నువ్వు బాగా ధ్యానిస్తున్నావు, కానీ నేను చెప్పినట్టు పాటిస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు దేవుడు. అన్నీ తెలుసడము గొప్ప విషయం కాదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి మురిసిపోవద్దంట. మనం అన్నీ దేవుని బట్టి మురసాలి, దేవుని బట్టి సంతోషపడాలి కదా. కాబట్టి మనకు అన్నీ తెలుసు, కానీ పాటించడం తెలుసు. నువ్వు గెలవాలంటే, నీ పరిస్థితులు మార్చాలంటే దేవుడు నాతోనూ మన అందరితో మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయి, నీకున్న బంధకాలు దేవుడు తీసేస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. అంతేనా? అదే వాక్యమానుసారంగా మనము లేకపోతే ఏమవుతుంది? పౌలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఒక ఇద్దరు వ్యక్తులు, అరే యేసుక్రీస్తు నామంలో పలుకుతే దయ్యాలు పారిపోతాయంట అని పౌలు లాగే ఈయన యేసునామంలో ఎలా కొడుతున్నాడని పోయి ఎలా కొట్టినారు. ఏమైంది? దయ్యము వీరిని తరిమింది, వీరు దయ్యాన్ని తరమలేదు, వీరిని తరిమింది. కాబట్టి నువ్వు ఆజ్ఞలన్నీ తెలిసి ఉన్నా దేవునికి లోపడకపోతే, నీ కాపరికి లోపడకపోతే, నువ్వు సొంతంగా ఇష్టంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, కాపరి కొరకు, సంఘం కొరకు నువ్వు విలపించి ప్రార్థన చేయకపోతే, నీ ద్వారా ఒక ఉజ్జీవము, నీ ద్వారా నీ కుటుంబము నువ్వు బలం పొందుకోవాలి దేవుని బట్టి. ఆయన శక్తి కలిగిన దేవుడు నిన్ను శక్తివంతునిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. బాహుబలము కలిగిన దేవుడు నీకు ఒక బలమైన ఒక ఆత్మీయ సాధనగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నిన్ను చూసి దయ్యము నిన్నే దయ్యము ఎలా కొట్టేటట్టు ఉన్నావా? లేకపోతే నువ్వు ప్రార్థన అడుగు పెట్టగానే దయ్యము నిన్ను దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. నువ్వు ఎల్లగొట్టక ముందే ఆ స్థావరాలని వదిలేసిపోయేటట్టు అంత ప్రార్థన యోధురాలుగా, ప్రార్థన యోధుడుగా మనము మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.
ఈరోజు మన హృదయము, మన జీవితం ఎక్కడుంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనసారా ప్రార్థించు. యేసయ్యా, నా పరిస్థితులు మార్చు. ప్రార్థన సమయము. యేసయ్యా, విరిగి నలిగిన నా హృదయంతో నీ సన్నిధిలో వచ్చి ఉన్నాను. దేవుడు ఈ కూడికలు ఎందుకు పెట్టినాడంటే, సత్యమంకులు కూడా మన ఒక్కొక్కరి జీవితాలు మార్చబడాలి. మన ఒక్కొక్కరి ఎడల దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నువ్వు అదే స్థితిలో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదమ్మా. నువ్వు అదే స్థితిలో ఉండిపోవడం దేవుని ఇష్టం కాదయ్యా. తండ్రి ప్రేమ, ఇంకా నా పిల్లలు బాగా ఎదగాలి, దేవుని ప్రేమ చూపాలి, వారి జీవితాలలో, కుటుంబాలలో సంతోషం చూడాలి. ఆత్మీయంగా అది కోరుకుంటారు నీ జీవితం కొరకు. నీ సంఘంలో నువ్వు ఎవరైనా బాధ పెట్టినావా? నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడా? నీ కాపరిని బాధ పెట్టినావా? ఎప్పుడైనా నువ్వు చేస్తున్న పనిలో విసిగిపోయావా? చీద తీర్చుకున్నావా? ఏంటి నా పరిస్థితి అని నిన్ను నువ్వు చులకనగా ఆలోచన చేసినావా? అన్ని కోణాల వైపు నుంచి క్షమాపణ అడుగు. సేవకుల గురించి, సంఘం గురించి, అనేకుల గురించి తెలిసి తెలియక నా జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నాను. అయ్యా, నన్ను క్షమించని క్షమాపణ అడుగు. దేవుడు ప్రతి మాటకు లెక్క అడుగుతా అన్నాడు. నీ అడుగు, ప్రతి అడుగుకు దేవుడు లెక్క అడుగుతా అన్నాడు. ఆయన వదిలిపెట్టాడు ఎవరిని, నిన్ను నన్ను ఎవరిని వదిలిపెట్టాడు. దేవుడు మొహం మాట లేని దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యకారుడు. కాబట్టి నా జీవితంలో నువ్వు వచ్చి ఉండు, నా పరిస్థితులు మార్చివే ప్రభు అని ప్రార్థన చేసుకొని పలుకుదాం. ప్రభు అని యేసు నామంలో నాపై నుండి, నా కుటుంబంపై నుండి, నా పిల్లలపై నుండి, నా కలిగిన సమస్తంపై నుండి ఉన్న ప్రతి మంత్రక్రియాలు, మనుషుల ఎడుపులు, పాతలొక పన్నగాలు, సాతాను యొక్క కుయుక్తులు ప్రభుని యేసు నామంలో అవని కొట్టివేయబడును గాక. వాక్యానికి విరుద్ధం అన్నది నా జీవితంలో నుండి, నా కుటుంబంలో నుండి, నా కలిగిన సమస్తంపై నుండి ప్రభుని యేసు క్రీస్తు నామంలో అవని రద్దు చేయబడును గాక, కాలిపోవును గాక. ప్రతి శాపపూరితం అనేది, దేవునికి విరుద్ధం అనేది, దేవుని హృదయానికి గాయపరిచేవి నాలో నుండి, నా కుటుంబంపై నుండి దేవునికి నచ్చని ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడును గాక. పలుకుదాం. ప్రభుని యేసు నామంలో మా సంఘం సేవకు, మా కాపురికి, మా కుటుంబానికి, మా కలిగిన సమస్తానికి ఉన్న ప్రతి విరోధం, శత్రుల పన్నగాలు, ప్రతి వ్యతిరేకత అణిచివేయబడును గాక. మా సంఘం సేవ సరిహద్దులు విశాలపరచబడును గాక, మార్గము సరళము చేయబడును గాక. ప్రభుని యేసు నామంలో నా ఎడల, నా పిల్లల ఎడల, మా కుటుంబం ఎడల, మా సంఘం ఎడల, మా కాపురి ఎడల, మా కాపురి కుటుంబం ఎడల దేవుని చిత్తమే, దేవుని ఉద్దేశమే, దేవుని ఇష్టమే, దేవుని వాగ్దానమే నెరవేర్చబడును గాక. ప్రభుని యేసు నామంలో నెరవేర్చబడును గాక. ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము నాకును, మా కుటుంబానికి, మా సంఘం సేవకు, మా కలిగిన సమస్తానికి అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామంలో దేవుని ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం, సంతోషం నా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘం సేవలో, మా కాపురి సంఘం సేవలో దేవుడే తోడుగా ఉండి, దేవుడే ఉండి నడిపించును గాక అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మేరకు పుడుకు చెందిన సువార్త కొరకు ప్రార్థిస్తాం. తన క్యాన్సర్ ఈరోజు మన మధ్యలోకి తీసుకొని వచ్చారు. పూర్తిగా దేవుడు స్వస్థపరచాలని, ఆయుష్కాలం ఇవ్వాలని వేడుకుందాం. సువార్తను దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థిస్తాం. అట్లా చిన్నారావు గారి అల్లుడు ఇక్కడ నిల్చుంటే గోడ ఇరిగి మీద పడిందంట, తనకు దెబ్బలు తగిలిని, దేవుడు ముట్టి స్వస్థపరచాలని. 10 కుట్లు కూడా పడ్డాయంట, కట్ అయింది ఆ శరీరం. దేవుడు ముట్టి బాగు చేయాలని వేడుకుందాం.
అట్లా మార్గదర్శి స్కూల్ కొరకు ప్రార్థిస్తాం. వారు హైదరాబాద్ టూర్ వెళుతున్నారంట. వారి ప్రిన్సిపల్, వారి స్కూల్ క్లాస్ టీచర్, 40 మంది పిల్లలు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తాం. తిరిగొచ్చు పర్యంతం దేవుడు తన కృప అనుగ్రహించాలని. అట్లా ఈరోజు మన రాష్ట్రం, మన దేశంలోని 28 రాష్ట్రాల్లో గోవా కొరకు ప్రార్థిస్తాం. గోవా రాజధాని పాంజీ అని అంటాం. 15,56,000 మంది ఉన్న ప్రజలు. అక్కడున్న ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి, ఆయన కొరకు ప్రార్థిస్తాం. దేవుడి కృప అనుగ్రహించాలని. అక్కడ పరిచర్య చేస్తున్న దైవజనులు సురేష్ గారి కొరకు, మరి అక్కడ మనకు సహకరిస్తున్న ఆశీర్వాదం గారి కుటుంబం కొరకును ప్రార్థిస్తాం. దేవుడు క్షేమం అనుగ్రహించాలని, బలపరచాలని వేడుకుందాం. ఆశీర్వాదం గారి కుటుంబం కొరకు. అట్లా ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, తన కొరకును ప్రార్థిస్తాం. దేవుడు కృప అనుగ్రహించాలని. ఇజ్రాయెల్ క్షేమం కోరితే అది మన క్షేమం అవుతుంది. దేవుడు కృప అనుగ్రహించి ఇజ్రాయెల్ ప్రజలను ఆశీర్వదించాలని, లోకరాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని, క్షేమం అనుగ్రహించాలని వేడుకుందాం. అట్లా గోవా ప్రజలను దేవుడు దర్శించి, రక్షించి, దీవించాలని అడుగుదాం. మరలా అక్కడ మీటింగ్స్ కొరకు అడుగుతున్నారు. 2 స్థలాల్లో పెడదామని. గోవా ప్రాంతం కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మార్గాలు సరళము చేయాలని, అక్కడ పరిచర్య చేసిన దైవ సేవకుని, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని వేడుకుందాం. మెండైన దీవెనలు దయచేయి ప్రభు అని అడుగుదాం. అట్లా రేపు 13వ తారీఖు నిన్నటి దినం మన తిరుపతి ప్రాంతంలో ప్రేయర్ జరిగింది. ఈరోజు ఫోన్ చేశారు. మరి మణిపూర్కి చెందిన కువాల్ అనే సహోదరుడు మన మధ్యలోకి రానై ఉన్నాడు. అక్కడి నుంచి వస్తున్న అరుస్ గారి కొరకు, వారితో పాటు వచ్చే దైవజనుల కొరకు ప్రార్థిస్తాం. దేవుడి క్షేమం అనుగ్రహించాలని, సన్నిధి సంపూర్ణమైన దీవెన దయచేయాలని వేడుకుందాం. అట్లా రేపు మన మధ్యలోకి వచ్చే సహోదరుడు బ్రహ్మయ్య, తన కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. క్షేమం అనుగ్రహించాలని. రేపు ఆదివారం అచ్చంపేటలో పరిచర్య చేస్తున్న జాన్ బెంజమిన్ కొరకును ప్రార్థిస్తాం. మరి రేపు సాయంకాలం మన మధ్యలోకి వస్తుండగా ప్రయాణం అంతటా కాపుదల ఉండాలని, ప్రభువా మీ సన్నిధి సంపూర్ణమైన దీవెన దయచేయమని వేడుకుందాం. అట్లా మీ వ్యక్తిగత అవసరాల కొరకు, అనుదినము ప్రార్థిస్తున్న వారి కొరకు, ఉపవాసాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం. అట్లా మన మెయిన్ చర్చ్ కొరకు, ఇప్పుడున్న అవసరాలు, బాధ్యతల కొరకు హైదరాబాద్లో దేవుడు మార్గాలు సరళం చేసి సహాయం చేయాలని. అట్లా హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీలో పరిచర్యలో ఉన్న దైవజనులందరి కొరకు దేవుడు తన కృప అనుగ్రహించి దీవించాలని. అట్లా మద్రాసులో మీటింగ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని వాక్కు కొరకు కృప అనుగ్రహించి బలపరచాలని, సంపూర్ణమైన దీవెనలు దయచేయాలని వేడుకుందాం. అట్లా ఒంగోలులో పరిచర్య కొరకు ప్రార్థిస్తాం. అక్కడికి వెళుతున్నాం. ప్రవీణ్ కొరకును ప్రార్థిస్తాం. కొంచెం స్థలం, చిన్న స్థలం ఒకటి తీసుకోవటం జరుగుతుంది. అందుకొరకు కావాల్సినవన్నీ దేవుడు అనుకూలపరచాలని, క్షేమం అనుగ్రహించాలని. మరి ప్రవీణ్ కొరకు, తన కుటుంబం కొరకు, తన కుమారుని పూర్తి స్వస్థత కొరకును ప్రార్థిస్తాం. ప్రభువా ఈ దూరం మీకు దూరం కాదు నాయన, మీ గాయస్థం చేత ముట్టి స్వస్థపరుసు ప్రభు అని అడుగుదాం. మీ సన్నిధి సంపూర్ణమైన దీవెన అనుగ్రహించమని వేడుకుందాం. అట్లా ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేసిన దైవజనులు సాగర్ గారి కొరకును ప్రార్థిస్తాం. బ్రదర్ కొరకు, తన కుటుంబం కొరకు దేవుడి కృప అనుగ్రహించాలని, సహోదరుడు సాగరు సింధుల కొరకు ప్రార్థిస్తాం. ఈ దంపతులు ఇరువురిని దేవుడు ఆశీర్వదించాలని, వారి పరిచర్యను దేవుడు బహుబలముగా వర్ధిల్ల చేయాలని, అడుగుపెట్టిన ప్రతి చోట ఆయన సన్నిధి ఉంచి గొప్ప కార్యాలు చేయాలని వేడుకుందాం. గతంలో అనేక బైబిల్ కాలేజెస్లో మరి సాగర్ వాక్ పరిచర్య చేసి ఉన్నారు. మరి యవ్వన కాలం మందే బహుబలముగా వాడబడాలని, భూమి దిగంతాల వరకు దేవుడు నడిపించాలని వేడుకుందాం. దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన తలాంతులు దేవుని మహిమార్థంగా వాడబడాలని, దేవుడు ఇంకా అనేక ప్రత్యక్షతలను అనుగ్రహించి బలపరిచి స్థిరపరచాలని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వేడుకుందాం. మీ సన్నిధి సంపూర్ణమైన దీవెన దయచేయమని వేడుకుందాం. ప్రతి అవసరత తీర్చబడాలని ప్రార్థిస్తాం. అట్లా ఇంకా మణిపూర్ కొరకు సహాయం చేయాలనుకునేవారు రేపు 13వ తారీఖు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి మనము డైరెక్ట్గా వారికి అందించవచ్చు. చాలా సంతోషపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుండి మొదటిగా మనము సహాయం చేశామని.
మనము తలపెట్టిన తర్వాత కూడా ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఆలస్యమైంది. కానీ మొదటిగా మీ వద్ద నుంచి మాకు సహాయం అందటమని చాలా సంతోషపడుతూ ఉన్నారు. ప్రభువుకి అత్యున్నత మహిమ కలుగును గాక. దేవుడు మన ఎడల అట్టి ఔదార్యమును కృపను అనుగ్రహించి విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారము దయచేయి దేవుడు. ఈ రీతి గట్టి సామర్థ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లించుదాం. అట్లా హల్లెలూయా అని పలుకుచు ప్రార్థనలు ఏకీభవించండి. అందరం లేచి నిలవబడదాం. సాగర్ ప్రార్థిస్తూ ఉండగా మరి దైవజనునితో మనం ఏకీభవించుదాం. ఆ తదుపరి ప్రార్థన చేయించుకునే వారికి ఇరువురు కూడా ముట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకొనవచ్చు. హల్లెలూయా అని పలుకుచు ప్రార్థనలు ఏకీభవించండి. బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, అద్భుతకరుడు, ఆలోచనకర్త యేసయ్య, విత్తబడిన వాక్యం ఫలించులాగిన సహాయం చేయ తండ్రి. ప్రభువా, 15 రోజుల ఈ యొక్క కూడికలు ప్రభువా జయప్రదంగా నీకు మహిమకరంగా నువ్వు నడిపించమని అడుకొనిచున్నాను తండ్రి. 6వ రోజున కూడా ప్రభువా నువ్వు జయప్రదంగా నడిపించినందుకు వందనాలు. ముందున్న దినాల్లో ప్రభువా నీ యొక్క సేవకుల నోట్లో ప్రభువా నీ మాటలు ఉంచి నీ ఆత్మ స్వాధీనంలో తీసుకో ఒక్కొక్కరిని బలపరిచి రాకపోకలెందులు ప్రయాణాలలో అందరికీ తోడుగా ఉండమని అడుకొనిచున్నాను తండ్రి. యేసయ్య సత్యమంకుల్ని, తన కుటుంబాన్ని, ఈ సేవా పరిచయను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా, లైవ్లో చూస్తున్న వారిని, చూడబోతున్న వారిని, వారు ఏ సమస్యలో ఉన్నారో ప్రభువా హృదయ రాశలు నెరిగిన దేవుడై ఉన్నావు తండ్రి. వారి పరిస్థితులు మార్చివేమని ప్రభు, వారి స్థితిగతులు మార్చివేమని అయ్యా, మొదట కొద్దిగా ఉన్నను తుదట మహా అభివృద్ధిలోకి ప్రభు దీవించమని, ఒక్కొక్కరి జీవితాలను ఫలభరితంగా మార్చమని, సమాధానం లేని వారికి సమాధానం, సంతోషం లేని వారికి సంతోషము దయచేసి ప్రభువా ఒక్కొక్కరి జీవితాలను, కుటుంబాలను కట్టమని అడుకొనిచున్నాను తండ్రి. అయ్యా, వారి యొక్క కుటుంబాలలో, సంఘం సేవలలో ప్రభువా నీ ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము స్థాపించమని అడుకొనిచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒక్కొక్కరిని దర్శించి మాట్లాడు ప్రభువా, నూతన ఆత్మాభిషేకంతో నీ వెలుగుతో నింపమని ప్రభువా, నిన్ను హత్తుకుని నిన్ను ప్రేమించి కడవరకు నీ సాక్షులుగా, నీ రాయబారులుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా, నిన్ను మెప్పించే రీతిగా ప్రభా జీవించే కృపను దయచేయమని అడుకొనిచున్నాను తండ్రి. నీ రాకడ పర్యంతం వరకు మా ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్స్ సంఘం ప్రభువా, ఈ సంఘాన్ని ప్రభువా ఎక్కడెక్కడ బ్రాంచ్ సంఘాలు ఉన్నాయో శాఖోపశాఖలుగా మా అబ్రహం అంకుల్కి చేసిన, కాపురికి చేసిన వాగ్దాన లోకమంతటా నీ సంఘాలు స్థాపించే పెద్ద పనులలో ప్రభువా నీ చిత్తంలో ఉన్న వారిని ఒక్కొక్కరిని బలపరిచి బహుబలంగా ప్రభువా ఈ సంఘం సేవ నీ రాకడ పర్యంతం వరకు ప్రభా జరిగించమని అడుకొనిచున్నాను తండ్రి. ముందు జరగనేను ఉన్న ప్రతి మీటింగ్లకు ఉన్న ప్రతి అడ్డులు, ఆటకంలో, దుష్టుల పన్నగాలు, ప్రతి వ్యతిరేకత కొట్టివేసి ప్రతి మనసులో నీ ఆత్మ స్వాధీనంలో తీసుకోమని. ఎంతమంది పరిచర్య చేస్తున్నారో, కష్టపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో మీటింగ్లకు ప్రతి ఒక్కరిని నువ్వు నూరంతలుగా దీవించమని, ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిలింపచేయమని, మహిమను పొందమని ప్రభుని యేసు నామములో ప్రార్థించి అడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సహవాసము సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మన అందరికీ, లైవ్లో చూస్తున్న, చూడబోతున్న అందరికీ దేవుడు తోడై ఉండి సమాధానం, సంతోషం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చిన సత్యమంగులకి హృదయపూర్వక వందనాలు. ఘనపరుచుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలోకి వచ్చి ఉండగా గౌరవించుదాం. అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని బట్టి ఇద్దరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయించుకునేవారు